కళ్ళ ముందే తండ్రికి జరిగిన ప్రమాదం ఆమెను కుంగదీయలేదు. సరిగ్గా అదే చోట మరో ప్రాణం పోకూడదని ఆలోచించింది. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు కాపాడే స్మార్ట్ ఎయిర్ బ్యాగ్ను రూపొందించింది. ఈ వినూత్న ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయల గ్రాంట్ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఎయిర్ బ్యాగ్ తయారీకి ఎన్ని రోజుల సమయం పట్టింది? ఇది సామాన్యుడి ప్రాణాలకు ఎలా రక్షణగా నిలవబోతోంది? ఇలాంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. రోడ్డు ప్రమాదాల వల్ల నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కార్లలో ఎయిర్ బ్యాగులు ప్రాణాలను కాపాడుతున్నాయి. కానీ ద్విచక్ర వాహనాలపై వెళ్లే సామాన్యులకు ఆ రక్షణ కరువైంది. ఈ సమస్యకే పరిష్కారం చూపాలనుకుంది యువతి. 2 వీలర్ రైడర్ల కోసం స్మార్ట్ వేరబుల్ ఎయిర్ బ్యాగ్ రూపొందించింది. ఇది లైఫ్ జాకెట్ లా పనిచేస్తూ రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయల గ్రాంట్ ను మంజూరు చేసింది. యువతి పేరు శ్రీచందన. కరీంనగర్ స్వస్థలం. తండ్రి రవీందర్రావు డ్రైవర్, తల్లి స్వప్న గృహిణి. ఓసారి రవీందర్రావు బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. బీటెక్ ఈసీఈ 4వ సంవత్సరం చదువుతున్న శ్రీచందనను ఆ సంఘటన చాలా ఆలోచింపజేసింది. కార్లలో ఉన్నట్లు బైక్ నడిపే వారికి కూడా ప్రాణరక్షణ వ్యవస్థ ఉంటే బాగుంటుందని అనిపించింది. అదే ఆలోచనను కళాశాల ప్రొఫెసర్లతో చర్చించి ఎయిర్ బ్యాగ్ ప్రోటోటైప్ సిద్ధం చేసింది. యాజమాన్యం ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ విభాగానికి పంపగా జాతీయ స్థాయిలో ఇది ఎంపికైంది. నేను చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫర్ 2 వీలర్ రైడర్స్. యాక్చువల్గా ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా కంపల్సరీ ఒక బైక్ అని ఉంటుంది కనీసం. సో ఒక 8th క్లాస్ 9th క్లాస్ పిల్లాడు కూడా బైక్ నడపడానికి ఎక్కువ అటే అట్రాక్ట్ అవుతాడు బైక్ నడపడానికి. సో ఎప్పుడైతే బైక్ నడుపుతారో వాళ్ళకి చిన్న చిన్న మైనర్ ఇంజురీస్ అయితే పర్లేదు, కాకపోతే చాలా చాలా పెద్ద పెద్ద ఇంజురీస్ అవుతాయి. ఒకవేళ డైరెక్ట్ వచ్చి ఏదైనా లారీని గుద్దేసినా కానీ అట్లా అయిపోతాయి. సో నేను ఆలోచించి ఏంటిదంటే ఒక ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ అనేది కార్లకి ఎందుకు, బైక్స్ లో కూడా ఉండాలి కదా అని చెప్పేసి చేసిన ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్ గా నాకు ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే మా ఫాదర్ వచ్చేసి ఒక రోజు కింద పడిపోయినరు, మైనర్ ఇంజురీస్ తోటి బయటకు వచ్చేసిండ్రు. కాకపోతే ఇప్పుడు ఒకవేళ మైనర్ ఇంజురీస్ అయితే పర్లేదు, ఒకవేళ పెద్ద పెద్దగా అయిపోతే కష్టం. కాబట్టి నాకు ఈ ఐడియా వచ్చింది దీనివల్ల. ప్రభుత్వం నుంచి వచ్చిన 12 లక్షల ఆర్థిక సాయంతో తన ప్రోటోటైప్ ను పూర్తిస్థాయి ఉత్పత్తిగా మార్చేందుకు సిద్ధమవుతోంది శ్రీచందన. భవిష్యత్తులో ఈ ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు సాధించి మార్కెట్లోకి తీసుకువస్తే వేలాది మంది వాహనదారుల ప్రాణాలు కాపాడవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎప్పుడైతే నేను ఎంఎస్ఎంఈకి అప్లై చేసినో అప్పుడు ఇంటర్నల్ హ్యాకథాన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఎంఎస్ఎంఈ వాళ్ళకి పంపిస్తే ఇప్పుడు దానికి 12 lakhs వచ్చినాయి ప్రాజెక్ట్ చేసి డెవలప్ చేయాలి దానికోసం అని వచ్చినాయి. సో ఇదంతా జరగడానికి కారణం మాత్రం ఈ కాలేజే. ఇప్పుడు నెక్స్ట్ డెవలపింగ్ స్టేజ్ ఏంటిది అంటే ఒక మనిషికి మొత్తం బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా ఎయిర్ బ్యాగ్ తయారు చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇక్కడికైతే హెల్మెట్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం థైస్ వరకు మంచిగా ఎయిర్ బ్యాగ్ అనేది డిజైన్ చేయాలి. ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో, ఎక్కడైతే యాక్సిడెంట్ అవుతుంది అని మనకు అనిపిస్తుందో అప్పుడు అది కింద పడిపోయే టైంకి అది ఓపెన్ అయిపోయి పర్సన్ని సేవ్ చేస్తుంది. ఆ టైప్లో చేయాలి. ఈ ప్రాజెక్టులో MPU 6050 అనే సెన్సార్ ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇది వాహనం వేగం, దిశను నిరంతరం పర్యవేక్షిస్తుంది. రోడ్డుపై ఉండే చిన్న చిన్న గుంటలు లేదా గతుకుల వల్ల వచ్చే కుదుపులను ఈ సిస్టమ్ ముందుగానే గుర్తిస్తుంది. ప్రమాదం జరిగితే బాధితుల కుటుంబాలకు అలర్ట్ పంపిస్తుంది. సార్ అయితే MPU 6050 అనే సెన్సార్ ఉంటుంది. సో ఆ సెన్సార్ ఏంటిదంటే మనకి స్పీడ్ డైరెక్షన్స్ కానీ స్పీడ్ ఎంతవరకు అయిందని కానీ మెజర్ చేస్తుంది. మొత్తం బాడీ XYZ ఇట్లా ఈ టైప్లో ఉంటుంది. సో అక్కడ దాకా ఎట్లెట్లా వెళ్తున్నారో ఎట్లెట్లా అవుతున్నదో మొత్తం మెజర్ చేసి ఎప్పుడైతే మన థ్రెషోల్డ్ వాల్యూ ఒకటి సెట్ చేస్తాం. ఇప్పుడు పాత్ హోల్స్ కానీ గుంతలు కానీ అట్లాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు దానికి పెడితే ఎంత అవుతుంది, ఇప్పుడు నార్మల్గా పడిపోయేటప్పుడు ఎంత అవుతుంది స్పీడ్,
ఆ టైప్లో మెజర్ చేసేసి అది క్రాష్ డిటెక్టెడ్ అని చూపిస్తుంది. క్రాష్ డిటెక్టెడ్ అయినప్పుడు డైరెక్ట్గా మనకి ఆర్డినో ద్వారా ఎయిర్ బ్యాగ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, ఓపెన్ కావాలి నువ్వు అని చెప్పేసి. అట్లా ఓపెన్ అయిపోతుంది. ఆ ఇన్స్ట్రక్షన్సే మళ్ళీ ఒకవేళ ఎయిర్ బ్యాగ్కి ఏమన్నా అయినా కూడా దీనికి ఆల్టర్నేటివ్ ఏంటిదంటే మనకి హెల్ప్ లైన్ నెంబర్. సో ESP32 ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎవరైతే ఇప్పుడు ట్రస్టెడ్ పీపుల్ ఉంటారు, మదర్, ఫాదర్, బంధువులు ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు, లేకపోతే హాస్పిటల్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ మన పోలీస్ స్టేషన్కి కానీ అన్నిటికీ మెసేజెస్ వెళ్ళిపోతాయి. క్రాష్ అనేది డిటెక్ట్ అయింది ఈ ప్లేస్లో. GPS కూడా యాడ్ చేసినాం మేము, మ్యాప్స్ కూడా యాడ్ చేసినాం. డైరెక్ట్ మ్యాప్లో నుంచి వెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు, లొకేషన్ ట్రేస్ చేసుకుంటా, అప్పుడు ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. కుమార్తె సాధించిన ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు తండ్రి రవీందర్రావు. MSME ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు ఇక్కడి నుంచి వస్తాయని కళాశాల అకాడమిక్స్ డీన్ డాక్టర్ వైశాలి, ప్రొఫెసర్ డాక్టర్ జగదీశన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్డబడ్డ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు పాప తయారు చేసి ఇట్లా తయారు చేసి ఆ ప్రాజెక్టు ఇప్పుడు ముందుకు వచ్చింది సార్. గవర్నమెంట్ నుంచి మాకు 12 లక్షలు శాంక్షన్ అయ్యాయి సార్. చాలా సంతోషం అనిపించింది సార్. నేను ఒక డ్రైవర్ చేస్తాను సార్. నేను నా బిడ్డలను చదువుకుంటే నా కష్టంతో చదివించుకుంటాను సార్. నేను నాకు ఎంతో గర్వం ఉన్నాను సార్. మంచిగా అనిపించింది సార్. కష్టపడి నా బిడ్డ కొరకే సార్. ఈ కాలేజీ మంచి పేరు ఇచ్చింది సార్ నా బిడ్డ గురించి. This particular project indicates the road safety concept, which is molded with technical aspect and societal relevance. So it is a very good project, which is basically well appreciated by which will be well appreciated by the society also. On this behalf, I congratulate Sri Chandana for this remarkable achievement. The institution provides special training to the students through the Center of Excellence and industry supported labs. ఈ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ 6 months లో అప్లై చేసి సొసైటీకి స్పాన్సర్ చేయాలి. నెక్స్ట్ ఈ కాలేజీలో ఒక మైల్ స్టోన్ జరిగింది. ఏమంటే MSME హ్యాకథాన్ 5.0లో ఇంక్యుబేషన్ సెంటర్ వచ్చింది. ఈ సెంటర్ ఏంటంటే అన్ని స్టూడెంట్స్ ఎవరెవరికి రీసెర్చ్ రిలేటెడ్ ఐడియా ఉందో వాళ్ళు ప్రిపేర్ చేసి ప్రపోజల్ సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్క్రూటినీ చేస్తారు. అయిన తర్వాత మనకు శాంక్షన్ అయినంటే ఫండ్ మొత్తం ఫుల్ అమౌంట్ మన కాలేజ్ స్టూడెంట్స్కి వస్తుందో వాళ్ళు ఫ్రీగా ఇంప్లిమెంట్ చేసి మన స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తారు. త్వరలోనే ఈ స్మార్ట్ ఎయిర్ బ్యాగ్ అందుబాటులోకి వచ్చి రోడ్లపై రక్తపాతం తగ్గించి వేలాది ప్రాణాలను కాపాడాలని కోరుకుందాం.